అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి. ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అండి. కేరళ ట్రిప్కి వెళ్తున్నాము. నిజంగా చాలా ఇయర్స్ నుంచి నాకు డ్రీమ్ అనమాట, కేరళ ట్రిప్కి వెళ్ళాలని, కేరళ చూడాలని. ఫైనల్గా అయితే కేరళకి వెళ్తున్నాము. అది కూడా ఫ్లైట్లో అండి. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళడం చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. క్యాబ్ వచ్చింది. డైరెక్ట్గా క్యాబ్లో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఓకే, చూస్తూ ఉండండి. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మా బావ వాళ్ళు, అలాగే మా కజిన్, మా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చేసారు. అందరం కలిసి ఫస్ట్ టైం ప్లాన్ వేసుకున్నామండి కేరళ ట్రిప్కి. చాలా చాలా ఎక్సైటెడ్గా, చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఇక్కడైతే ఇంకా అందరం ఒక్కొక్కరు రీచ్ అవుతూ ఉన్నాము. మేము వచ్చేసాము. అలాగే మా స్పందన వాళ్ళు వచ్చారు. అలాగే మా బావ వాళ్ళు కూడా, పెద్దక్క వాళ్ళు వచ్చారు. పెద్దక్క వాళ్ళు, చిన్నక్క వాళ్ళు, మేము, మా కజిన్, అలాగే మా పిన్ని, మా మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం కలిసి మంచి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైము ఇన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడం. ఓకే అండి, ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి అంటే సేమ్ ఉండవండి. మనం బుక్ చేసుకునే వాటిని బట్టి ఉంటాయి. అంటే 1 month ముందు బుక్ చేసుకుంటే ఒక కాస్టు, 3 months ముందు బుక్ చేసుకుంటే ఒక కాస్టు, 1 week ముందు బుక్ చేసుకుంటే ఇంకొక కాస్టు, అలా కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనేది చెప్పలేము ఫ్లైట్ కాస్ట్. కాబట్టి మేమైతే 1 week ముందు బుక్ చేసుకున్నాము. కాబట్టి మాకు 1 personకి వచ్చేసి ఫ్లైట్ టికెట్ 6,200 పడింది. 6,200 వెళ్ళడానికి, మళ్ళీ 6,200 రావడానికి, అప్ అండ్ డౌన్ మొత్తం 12,400 అయ్యింది. అలాగే ఫ్లైట్ని బట్టి కూడా ఉంటుందండి. మేము హైదరాబాద్ టు కొచ్చి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్లో వెళ్ళాము. మళ్ళీ కొచ్చి టు హైదరాబాద్కి వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వచ్చాము. కాబట్టి మనకు ఫ్లైట్ని బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో ఎయిర్పోర్ట్లో అయితే. ఓకే అండి, ఇప్పుడైతే లగేజ్ చెకింగ్కి కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ హీరోయిన్ స్వాతి కూడా కనిపించిందండి, చూపిస్తాను మీకు. ఓకే అండి, మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. అందరం ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్లైట్ అనమాట, ఇండిగో ఫ్లైట్. ఓకే అండి, ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసి మా కజిన్ వాళ్ళ పాప నిర్వి, అలాగే మా మున్న. ఇక్కడే అండి చూస్తున్నారు కదా, స్వాతి, హీరోయిన్ స్వాతి కూడా వచ్చారు వాళ్ళ బాబుతో.
ఓకే అండి, మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే కేరళకి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి కొచ్చి ఎయిర్పోర్ట్, ఇంకొకటి త్రివేంద్రం ఎయిర్పోర్ట్. మీరు కొచ్చి ఎయిర్పోర్ట్ చూస్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే కొచ్చి నుంచి మనం డైరెక్ట్గా మనం చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ ఈజీగా చూడొచ్చు. అంటే మనకు ఒక క్లారిటీ అనమాట, క్లియర్ రూట్ అనేది ఉంటుంది కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే. కాబట్టి కొచ్చి ఎయిర్పోర్ట్ బెటర్ అండి. ఓకే అండి, ఇక్కడ పైన నెంబర్స్ చూస్తున్నారు కదా, అవి వచ్చేసి గేట్ నెంబర్స్ అండి. మన ఫ్లైట్ ఏ గేట్కి సంబంధించింది అవన్నీ మనకు నెంబర్స్, గేట్ నెంబరు అలాగే సీట్ నెంబర్ అవన్నీ మనకు ఫ్లైట్ టికెట్ మీద ఉంటాయి. మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ గేట్ నెంబర్ మాది వచ్చేసి 4 గేట్ నెంబర్. మనం గేట్ నెంబర్ని బట్టి మనం ఈజీగా ఫ్లైట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా గేట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోనే మనకి ఫ్లైట్లన్నీ ల్యాండ్ అవుతాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా ఫ్లైట్స్ ఉన్నాయండి. అలాగే మినీ బస్సెస్ కూడా ఉంటాయి. మనకి ఫ్లైట్ దగ్గర నుంచి మనకి బస్ స్టాప్కి తీసుకెళ్ళడానికి కూడా మధ్య మధ్యలో మనకి మినీ బస్సెస్ కూడా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడైతే మేము ఫ్లైట్ టికెట్స్ ఇచ్చారు. మేము ఇక డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ బస్సెస్ అన్నాను కదా, చూస్తున్నారు కదా అక్కడ బస్ వెళ్తుంది కదా, అదే అన్నమాట. మనకి ఇక్కడ గ్రౌండ్ నుంచి మనకి లోపలికి తీసుకెళ్ళడానికి మనకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైటెడ్గా అనిపించిందో. నిజంగా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ జర్నీ అండి, ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు ఫ్లైట్లో. అంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళం కానీ ఎక్కువగా ఫ్లైట్ అయితే ఎప్పుడు ఎక్కలేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. అదొక ఫీలింగ్ లాగా అనిపించింది నిజంగా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్లో 2 రోస్ ఉంటాయండి. ప్రతి రోకి 3 సీట్స్ ఉంటాయి. 3 సీట్స్ ఉంటాయి. సీట్ నెంబర్స్ కూడా పైన మనకు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ కూడా, ఇక్కడ చూస్తున్నారు కదా 9 సీట్ నెంబర్, అలా మనకు సీట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. చాలా ఈజీగా మనం ఫ్లైట్ జర్నీ చేయొచ్చు అనిపించింది.
ఓకే అండి. ఫైనల్‌గా మనం వెళ్తున్నాము కేరళ. ఇప్పుడు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నామండి. డైరెక్ట్‌గా హైదరాబాద్ టు కొచ్చి. ఫస్ట్ డే మొత్తం జర్నీనే సరిపోయిందండి నిజంగా. అంటే ఫస్ట్ డే మొత్తం జర్నీనే ఉంది. మేము హైదరాబాద్ టు కొచ్చికి మనకి 1 ½ అవర్ పడుతుంది టైము. 1 ½ అవర్‌లో మనం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాము. ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే నిజంగా చాలా థ్రిల్లింగ్‌గా, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే క్లౌడ్స్ మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటే, అలా చూస్తూ ఉండాలని అనిపించింది. నిజంగా చాలా బావుంది. అంటే క్లౌడ్స్ అంత దగ్గరగా వెళ్తామనుకోలేదు నేను. క్లౌడ్స్‌ని చూస్తూ అలా కింద చెట్లు, చిన్న చిన్న ఇల్లులు అన్నీ చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఇక్కడ చూస్తున్నారు కదా! క్లౌడ్స్‌లో నుంచి వెళ్తున్నానన్నట్టు చెప్పాను కదా! ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది విండోలో నుంచి. క్లౌడ్స్ అన్నీ ఎంత దగ్గరగా ఉన్నాయో నాకు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్ నిజంగా ఎప్పుడూ మర్చిపోలేను.
ఓకే అండి. ఇదొచ్చేసి కొచ్చి ఎయిర్‌పోర్ట్. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఇప్పుడైతే మనం ల్యాండ్ అవ్వబోతున్నాము కొద్దిసేపట్లో. ఓకే అండి. ఇప్పుడైతే మనం ఫ్లైట్ దిగేసాము. ఫ్లైట్ దిగాక కిందికి వెళ్ళి మనం లగేజ్‌ని మనం పికప్ చేసుకోవాలి. మన లగేజ్ తీసుకున్నాక ఇంకా మనం వెహికల్‌లో వెళ్ళిపోవడమే. ఇక్కడైతే చూస్తున్నారు కదా! లగేజ్ కూడా ఇలా 1 బై 1 వస్తుందండి. చూసుకుంటూ మన లగేజ్ మనం తీసుకోవాలి. కొచ్చి ఎయిర్‌పోర్ట్ కూడా చాలా చాలా బావుందండి. నాకైతే చాలా బా నచ్చింది. ఇదంతా కొచ్చి ఎయిర్‌పోర్ట్. ఓకే అండి. ఇప్పుడైతే మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నామండి ఆన్‌లైన్‌లో. మనం ఆన్‌లైన్‌లో అన్నీ బుక్ చేసుకోవచ్చు ముందే. కాబట్టి మనకు ప్రీ ప్లాన్డ్‌గా ఫస్టే మనం అన్నీ బుక్ చేసుకుంటే మనకు రీచ్ అయ్యాక ఇబ్బంది ఉండదండి. ఫ్లైట్ టికెట్స్, మనం అక్కడికి వెళ్ళాక స్టే చేయడానికి రిసార్ట్స్ లేదా హోటల్స్, ఇంకా వెహికల్ మనము మొత్తం విజిట్ చేయడానికి వెహికల్‌లో వెళ్ళాలనుకుంటే వెహికల్ కూడా మనం అన్నీ ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఓకే అండి, ఇప్పుడైతే వెహికల్ వచ్చేసింది. లగేజ్ అంతా వెహికల్లో పెట్టేస్తున్నారు. ఓకే అండి, కొచ్చి నుంచి డైరెక్ట్గా మున్నార్ రిసార్ట్కి వెళ్తాము. మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా కవర్ చేస్తూ మున్నార్కి రీచ్ అవుతాము నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి. మున్నార్ వెళ్ళే దారిలో మేము ఏమేం ప్లేసెస్ చూసాము, మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఓకే, ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.